ప్రవీణ్ అన్న చనిపోయిన తర్వాత ఆయన చంపబడ్డాడు అని కాకుండా ఆయన తాగి చనిపోయాడు అని సృష్టించడానికి వార్తల్లో న్యూస్లో ఎన్ని సాక్ష్యాలు. ఒకసారి ఆయన బండి లోగో చూపిస్తారు, క్యాప్ లోగో, హెల్మెట్ లోగో చూపిస్తారు, ఇంకొకసారి ఆయన ఫేస్ రివీల్ చేయకుండా చూపిస్తారు, ఆయన తాగిన బ్రాండ్ షాప్ చూపిస్తారు. అరే మిమ్మల్ని ఎవరు అడిగారు అబద్ధ సాక్ష్యాలు? వాళ్ళని ఎవరు అడిగారండి అబద్ధ సాక్ష్యాలు? ఆయన తాగాడా లేకపోతే ఆయన అసలు ప్రీ ప్లాన్డ్ గా ముందే సాక్ష్యాలన్నీ వీడియోస్ పెట్టారు. అది ఒక అంటే మీరు ఆయన చచ్చిపోతాడని మీరు వెనక ఆయన వెంబడిస్తున్నారా? నా క్వశ్చన్. మీరు వెంబడిస్తున్నారు ఆయన్ని. ఓహో ఆయన బండి ఇలా తూలుకుంటూ వచ్చాడు, ఆయన బ్రాండీ షాప్ అంటే బ్రాండీ షాప్ దగ్గర సీసీటీవీ మీ దగ్గర ఉంది, ఆయన రోడ్లో వచ్చే సీసీటీవీ మీ దగ్గర ఉంది, ఆయన తాగిన సీసీటీవీ అంటే ఆయన ఎక్కడ కూర్చున్నా సరే టోల్ గేట్ దగ్గర కూర్చొని ఆయన తాగినాడు అంటే టోల్ గేట్ దగ్గర తాగిస్తారండి? డివైడర్ దగ్గర కూర్చున్నాడు. ఎన్ని సృష్టిస్తారంటే ఆయన వెనకాల మీరు రోడ్లో ట్రాఫిక్ లో మీరు వెనకాల కెమెరా పెట్టుకొని పోయినట్టుంది. ఎవరు అడిగారు మిమ్మల్ని సాక్ష్యాలని? ఎవరు అడగలేదు. కానీ అన్యాయమైన సాక్ష్యాలని పెట్టి మనుషుల మీద రుద్దాలని అసలు గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుపుకుంటున్నారు. అది చంపబడ్డాడనేది మీరే రుజువు చేశారు. సో అన్న విషయంలో చాలా వ్యతిరేకత. సో అన్న డైరెక్ట్ గా అన్నం ఫేస్ చేయలేదు ఇలాగా. సో అన్నం చంపినారన్నమాట. ఇప్పుడు ఆయన మరణం ద్వారా ఆయన వీడియోస్ చూస్తేనే స్కిప్ చేస్తున్నారండి. వీడియోస్ లో యూట్యూబ్స్ లో ఆయన వీడియోస్ వస్తుంటే మీకు ఎందుకు భయం? ఆయన అన్యాయమైన తీర్పు పొందాడని మీకు కూడా తెలుసు, అన్యాయంగా చంపబడ్డాడని. యేసు ప్రభు ఏ విధంగా అన్యాయపు తీర్పు పొందినాడు ఇవాళ ఈ జనరేషన్ లో ప్రవీణ్ అన్న అలా అన్యాయపు తీర్పు పొందాడు. స్టెఫెన్ లాగా ఎంతో మంది పౌలు లాగా. అసలు అన్న మరణం ద్వారా మీరు మాకు అన్నని ఇంకా దగ్గర చేశారు. మీకు నిండు వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు జీవము కలిగిన నామంలో మీ అందరికీ మన జీసస్ లవ్స్ ప్రేయర్ మినిస్ట్రీస్ పరిచయ తరపున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుడిచ్చిన ఈ ఉన్నతమైన సమయాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన మధ్యలో ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన ప్రియ దైవ సేవకురాలు సింధు ప్రియ సిస్టర్ అక్క గారు మన మధ్యలో ఉంటున్నారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు బాగున్నారా? మేము బాగున్నాం సిస్టర్. దేవునికి మహిమకరంగా దేవుడు మమ్మల్ని బలపరుచుకొని నడిపిసుకుని వస్తున్నాడు. అందుకే దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. సిస్టర్, మీకు ఒక చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను. చెప్పండి, ఏంటి ఆ ప్రశ్న? కొన్ని రోజుల నుంచి నేను ఆ ప్రశ్న గురించి ఆలోచిస్తున్నాను. ఆ విషయమే మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఇప్పుడు ఒక గొప్ప దేవ సేవకుడు ఉంటున్నాడు. అది ఒక చిన్న విశ్వాసి. ఇప్పుడిప్పుడు దేవుని నమ్ముకొని సో తన విశ్వాసంలో ముందడుగు వేస్తూ వస్తున్న ఒక విశ్వాసి. వారిద్దరి మధ్యలో ఒక ఘర్షణ జరిగింది. సో ఏంటంటే ఈ యొక్క గొప్ప సేవకుడని ఎవరు పిలువబడుతున్నారో ఆయన ఈ చిన్న సేవకుని విషయంలో కొద్దిపాటి అన్యాయం చేశాడనమాట కొన్ని విషయాలలో. సో ఇది వీళ్ళిద్దరి మధ్య జరిగింది. సో అయినప్పటికీ ఆయన న్యాయం చేశాను, సో నేను ఏ తప్పు చేయలేదని ఆ దైవ సేవకుడు మాట్లాడుతున్నాడు. ఈ చిన్న విశ్వాసం ఇప్పుడిప్పుడే దేవునిలో విశ్వాసంతో నమ్మకంతో ముందడుగు వేస్తున్న ఈ ఒక విశ్వాసికి ఏమీ అర్థం కావటం లేదు. సో తను ఏ తప్పు చేయలేదు. అయినా ఈ సేవకుడు సో నేను కూడా ఏ తప్పు చేయలేదు అనే ఒక డిస్కషన్ జరుగుతుంది. సో వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఈ యొక్క సంభాషణ సో పెద్దవాళ్ళకి తెలిసిపోయింది. పెద్దవారి ముందు వెళ్ళిపోయేసింది. సో అది పంచాయతీగా మారిపోయింది. సో అప్పుడు ఏం జరిగిందంటే సో ఆ పంచాయతీలో కూడా ఎవరైతే పెద్దవారు అని పిలువబడుతున్నారో వాళ్ళు మానవుల దృష్టిలో చూస్తారు కాబట్టి సో ఏం జరిగిందో వాళ్ళు తెలుసుకొని సో ఎవరైతే గొప్ప సేవకులు అని పిలువబడుతున్నారు కదా ఆయన చేసిందే కరెక్ట్ అన్నట్టుగానే ఈ పెద్దవారు మాట్లాడుతున్నారు. ఈ చిన్న విశ్వాసి ఏం చేయాలో అర్థం అవ్వటం లేదు. సో ఆయనకి న్యాయం జరిగిపోయింది, ఈయనకు అన్యాయం జరుగుతుంది, అయితే ఈయన ఏం తప్పు చేయలేదు. సో ఇలా జరుగుతుండగా ఇంకా అయిపోయింది అనే పరిస్థితిలో మనుషులు కూడా పెద్దవారు అనుకున్న వాళ్ళ ముందు నాకు న్యాయం దొరుకుతుందేమో అని ఆశపడ్డ ఒక చిన్న విశ్వాసి కూడా తన ఒక హోప్స్ ను పోగొట్టుకున్నాడు అనమాట. సో ఇప్పుడు ఎవరు న్యాయం తీరుస్తాడు? అయినప్పటికీ దేవుడు ఉన్నాడు కదా అని దేవుని సముఖంలో సో వెళ్ళారనమాట. సో ఇప్పుడు నాకు వచ్చిన ఒక డౌట్. సో మనుషుల దృష్టిలో ఆ గొప్ప సేవకుడు తప్పు చేసినప్పటికీ ఆయన న్యాయవంతుడు అయిపోయాడు, తను ఏ తప్పు చేయలేదు అన్నట్టు అక్కడ అందరికి తెలిసిపోయింది. ఈ చిన్న విశ్వాసి ఏ తప్పు చేయలేదు, అయితే ఈయన అన్యాయం అయిపోయాడు అనమాట. సో ఇప్పుడు ఈ ఇద్దరు వ్యక్తులు దేవుని సముఖంలో వెళ్తే దేవుడు న్యాయాధీశుడు కాబట్టి ఎవరికి న్యాయం తీరుస్తొచ్చు? అది మీ డౌట్. మంచి క్వశ్చన్, మంచి ప్రశ్న. చాలా మందికి
నాకు తెలిసినంత వరకు నిజ జీవితంలో ప్రతి ఒక్క సంఘంలో అని కాకుండా పెద్దవారిని మొదలుకొని చిన్నవారి వరకు ప్రతి రంగంలో ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. మీరు చెప్పినట్టు ఆ దైవ సేవకుడు అప్పుడప్పుడే దైవ సేవకుని ద్వారా దేవుని తెలుసుకొని అప్పుడప్పుడే బలపడుతున్న ఒక విశ్వాసి. మంచి ప్రశ్న, నిజమే. ఇప్పుడు ఆయన చేసింది గొప్ప అని పెద్దలు తేల్చారు, ఈయన చేసింది తప్పు, ఈయన మంచివాడు, ఒక దైవ సేవకుడు తప్పెందుకు చేస్తాడు, నిన్న మొన్న దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి, సో ఈడిదే తప్పై ఉండొచ్చు. ఎందుకంటే సంఘ పెద్దలు పంచాయతీ జరిగింది, మీరు చెప్తున్నారు క్వశ్చన్లో ఏమని పంచాయతీ జరిగింది, ఈయన మంచోడు, ఈయన ఇలా చేసిండాడు, ఈ వీడే కావాల్సి వేళ చెప్తున్నాడో లేకపోతే అవన్నీ కల్పించుకొని కల్పిత కథలు పాస్టర్ గారి మీద నింద మోపడానికి ఇలా చేశారో అని చెప్పి కొన్ని జరుగుండొచ్చు, నిజమే. ఇక్కడ అన్యాయమైన తీర్పు అతను పొందిన దేవుని దగ్గర అలాంటి తీర్పు ఉండదు. ఎందుకంటే మన దేవుడు న్యాయవంతుడని, న్యాయాధిపతి అని ఆయనకి పేరు. ఆమెన్. సో నేను అనుకుంటున్నాను అని అనడం కంటే బైబిల్లో కూడా ధనవంతుడిని లాజర్ని చూస్తాం మనం, అవునా? సో ఈ ధనవంతుడు అంటే దానికి ఆదర్శంగా నేను చెప్పటం లేదు, కానీ ధనవంతుడు వదిలేసిన తిండి ఎవరు తినేవాళ్ళు? లాజరు తినేవాళ్ళు కదా, అంటే కుక్కలు తినేటట్లుగా. సో ఇక్కడ ధనవంతుణ్ణి లాజర్ని తీసుకుంటారు. ఇక్కడ మనం మీరు అడిగిన క్వశ్చన్లో దైవసేవకుడు విశ్వాసి. సో న్యాయం ఎవరి పక్కన ఉండేది అనేది దేవునికి తెలుసు. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందని మనం లోకవార్తల్లో కూడా చెప్పుకుంటుంటాం. సో ఈయన ఇంత ప్రార్థన చేసి ఇంత అన్యాయం చేసినా ఇంత కల్పిత కథలు చెప్పినా కూడా ఒకానొక సమయం, తీర్పు సమయం ఉంటది. ఖచ్చితంగా దేవుడు ఆ అన్యాయపు తీర్పు ఎవరైతే పొందారో ఆ అన్యాయపు తీర్పు పొందిన వ్యక్తికి న్యాయం తీరుస్తాడు. అప్పుడు ఆ దైవ సేవకుడు, దేవుని దృష్టిలో విశ్వాసి ఒకటే, దైవ సేవకుడు ఒకటే. ఎందుకంటే ఆయనకు అందరూ ఒకటే, అందరం బిడ్డలమే. సో దైవ సేవకుడు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడని చెప్పేసి నా పరిచర్య చేస్తున్నాడని ఆయనకు తీర్పు తీర్చాలి, ఇప్పుడిప్పుడే నమ్ముకున్నాళ్ళే ఎందుకు తీర్పు తీర్చాలనే వ్యక్తిత్వం ఆయన కాదండి. ఆయన న్యాయాధిపతి, అందరికీ తండ్రి ఆయన. సో అలాంటి న్యాయాధిపతి దగ్గర న్యాయం తీర్చుకోకుండా ఉంటాడా? ఎంతో ప్రేమించి దేవదూతల్ని మంచిగా పెట్టినప్పుడు, లూసిఫర్ హెచ్చించుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అంత పెద్ద దేవదూతను కూడా నేలను కూల్చాడు. సో దేవుని దృష్టిలో ప్రతి ఒక్కరూ అంతే. మీరు ఈ మాటలు అడుగుతుంటే నాకు ఒక సందర్భం గుర్తుకొస్తుంది సిస్టర్. ఈ మధ్య కాలంలో మన ప్రవీణ్ పగడాల గారు మరణం గురించి విన్నాం. సేమ్ సిచ్యువేషన్. అన్న పరిస్థితుల్లో కూడా పెద్ద పెద్ద వాళ్ళు డిబేట్లు జరిగినాయి. అన్న అంటే ఎవరికి తెలియదు, నాకు తెలిసి సోషల్ మీడియాలో చాలా వరకు తక్కువ. సో ప్రవీణ్ పగడాల గారు అంటే, సో అన్న గురించి చనిపోయిన తర్వాత ఆ మనిషి గురించి ఎన్నో తప్పుడు ప్రచారాలు చేశారు. ఎలాగా అంటే ఆ మనిషి నార్మల్గా చావలేదు, తాగి చచ్చిపోయాడు, ఆ మనిషి మంచి వ్యక్తి కాదు, ఆ మనిషి చెడ్డ వ్యక్తి, ఆ మనిషికి ఇలా ఉంది అలా ఉంది, సో ఫుల్గా తాగిన వ్యక్తి అని చెప్పేసి. ప్రవీణ్ అన్న చనిపోయిన తర్వాత ఆయన చంపబడ్డాడు అని కాకుండా ఆయన తాగి చనిపోయాడు అని సృష్టించడానికి వార్తల్లో, న్యూస్లో ఎన్ని సాక్ష్యాలు. ఒకసారి ఆయన బండి లోగో చూపిస్తారు, క్యాప్ లోగో, హెల్మెట్ లోగో చూపిస్తారు, ఇంకొకసారి ఆయన ఫేస్ రివీల్ చేయకుండా చూపిస్తారు, ఆయన తాగిన బ్రాందీ షాప్ చూపిస్తారు. సో కొన్ని నిజాలు బయటపడతా వచ్చినాయి. మనకంటే సోషల్ మీడియా ద్వారా అన్న తెలుసు, ప్రత్యక్షంగా నేనైతే ఏ రోజు కలవలేదు సిస్టర్. మనం చూసి అన్నని మంచిగా అయ్యో ఇంత మంచి దైవసేవకుని కోల్పోయామని బాధపడ్డాము. బట్ వాళ్ళు మనకు ఒక రకంగా మేలు చేశారు. అన్న చనిపోయినా కూడా వాళ్ళ ద్వారా అన్న మనకు సుపరిచిత అయ్యాడనమాట. ఆమెన్. అంత మంచి గొప్ప వ్యక్తి మెసేజెస్ ఇన్ని రోజులు మిస్ అయ్యామా అని. సో అంత గొప్ప మంచి వ్యక్తి మెసేజెస్ ఆయన మరణం ద్వారానే మనకు అందబడ్డాయి. ఆమెన్. సో అలా రీచ్ అయింది.
కానీ ఒకప్పుడు ప్రవీణ్ అన్నతో ప్రతి ఒక్కరు పెద్దోళ్ళు పెద్దవాళ్ళు అనమాట, బడాబాబులు అని చెప్పొచ్చు నాకు తెలిసి, అంతమంది ఆ అన్నతో డిబేట్ చేసిన వాళ్ళు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్. మనం కూడా కొన్ని మెసేజెస్ ద్వారా ఏదో ఒకటో రెండో ఉండుంటాయి కానీ మనం చూసింది, మిగతా వాళ్ళు డైరెక్ట్ ఫేస్ చేశారు. ఆయన ఏంటి, ప్రవీణ్ అన్నగారు ఏంటి, ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన నడవడిక ఏంటి, ఆయన గంభీరత్వం ఏంటి, ఆయన అంటే ఏంటి, ఆయనతో డిబేట్ జరిగితే ఎలా ఉంటది అనేది కూడా తెలుసు వాళ్ళకి. సో అలాంటి వాళ్ళ అబద్ధ సాక్ష్యాలు చెప్పి అబద్ధపు రుజువులన్నీ చూపించి ఆ మనిషిని అలా చనిపోలేదు, ఆయన ఎవరు చంపలేదు. అరే మిమ్మల్ని ఎవరు అడిగారు అబద్ధ సాక్ష్యాలు? వాళ్ళని ఎవరు అడిగారండి అబద్ధ సాక్ష్యాలు? ఆయన తాగాడా, లేకపోతే ఆయన అసలు ప్రీ ప్లాన్డ్ గా ముందే సాక్ష్యాలన్నీ వీడియోస్ పెట్టారు. అది అంటే మీరు ఆయన చచ్చిపోతాడని మీరు వెనక ఆయన్ని వెంబడిస్తున్నారా? నా క్వశ్చన్. మీరు వెంబడిస్తున్నారా ఆయన్ని? ఓహో ఆయన బండి ఇలా తూలుకుంటూ వచ్చాడు, ఆయన బ్రాందీ షాప్ అంటే బ్రాందీ షాప్ దగ్గర సీసీటీవీ మీ దగ్గర ఉంది, ఆయన రోడ్లో వచ్చే సీసీటీవీ మీ దగ్గర ఉంది, ఆయన తాగిన సీసీటీవీ అంటే ఆయన ఎక్కడ కూర్చున్నా సరే, టోల్ గేట్ దగ్గర కూర్చొని ఆయన తాగినాడు అంటే టోల్ గేట్ దగ్గర తాగనిస్తారా అండి? ఎవరు తాగని? డివైడర్ దగ్గర కూర్చున్నాడు, ఎన్ని సృష్టిస్తారు. అంటే ఆయన వెనకాలే మీరు రోడ్లో ట్రాఫిక్ లో మీరు వెనకాల కెమెరా పెట్టుకొని పోయినట్టుంది. ఎవరు అడిగారు మిమ్మల్ని సాక్ష్యాలని? ఎవరు అడగలేదు. కానీ అన్యాయమైన సాక్ష్యాలన్నీ పెట్టి మనుషుల మీద రుద్దాలని, అసలు గుమ్మడికాయలు దొంగ అంటూ భుజాలు తడుపుకుంటున్నారు. అది చంపబడ్డాడనేది మీరే రుజువు చేశారు. సో అన్న విషయంలో చాలా వ్యతిరేకత. సో అన్న డైరెక్ట్ గా అన్నని ఫేస్ చేయలేరు ఇలాగా. సో అన్నని చంపినారనమాట. ఆ అన్న చనిపోయినాడు కాబట్టి ఇన్ని చేశారు. కొన ప్రాణంతో ఒకవేళ ఇంకేస్ సిస్టర్ కొన ప్రాణంతో బ్రతికుండింటే ఇన్ని వచ్చేవా? దమ్ముందా? ఎవ్వరు మాట్లాడలేరు. అవునా కదా సిస్టర్? ఇప్పుడు ఆయన మరణం ద్వారా ఆయన వీడియోస్ చూస్తేనే స్కిప్ చేస్తున్నారండి. వీడియోస్ లో యూట్యూబ్స్ లో ఆయన వీడియోస్ వస్తుంటే మీకెందుకు భయం? ఆయన అన్యాయమైన తీర్పు పొందాడని మీకు కూడా తెలుసు, అన్యాయంగా చంపబడ్డాడని. యేసు ప్రభు ఏ విధంగా అన్యాయపు తీర్పు పొందినాడు, ఇవాళ ఈ జనరేషన్ లో ప్రవీణ్ అన్న అలా అన్యాయపు తీర్పు పొందినాడు. స్టెఫెను లాగా, ఎంతో మంది పౌలు లాగా. అసలు అన్న మరణం ద్వారా మీరు మాకు అన్నని ఇంకా దగ్గర చేశారు. మీకు నిండు వందనాలండి నిజంగా. అవునా కదా సిస్టర్? ఎందుకంటే ఇప్పుడు ఏ విధంగా దైవసేవకుడు నా పట్ల యేసయ్య చేసేస్తాడు, నా పట్ల దేవుడు చేస్తాడు, నేను న్యాయవంతుడిని, నేను ఏం చేసినా జల్లుతుంది. అప్పుడు దేవుడు అంటాడు, వెనక 10 గంటల తర్వాత వచ్చి పని చేసినవానికి ఒకటే జీతం ఇస్తా, స్టార్టింగ్ నుంచి పని చేసినవానికి ఒకటే జీతం ఇస్తారా? నా దగ్గర అందరూ సమానమే, నీతి న్యాయములు ఆయన యందు గుప్తములో ఉన్నాయి. సో న్యాయాధిపతి అయిన యేసయ్య న్యాయం చేయకుండా ఖచ్చితంగా చేస్తాడు. మరి ఇప్పుడు ఈ లోకంలో ప్రవీణ్ అన్న కానీ అదే విధంగా ఎవరైతే అవమానించబడిన విశ్వాసి కానీ ఉన్నారో అలాంటి వాళ్ళకి ఈ లోకంలో న్యాయం జరిగి ఉండకపోవచ్చు. శాశ్వతమైన లోకం పరలోకం దగ్గర ఈ శాశ్వతమైన న్యాయం దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. అది మాత్రం వాస్తవం, అదే సత్యం. సో ప్రవీణ్ అన్న చావు ద్వారా ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ అడగకపోతే ప్రవీణ్ అన్న విషయం గురించి కూడా మనం మన వ్యూవర్స్ కి ఇలా చెప్పలేం. నిజమే కదండి? అసలు ఆయన గురించి ఎవరు మనము అడగలేకపోయినా వాళ్ళు ప్రూఫ్స్ చూపించారు. అసలు అన్న గురించి నో టాపిక్, ఆయన ఎవరో కూడా తెలీదు. అవుట్ ఆఫ్ ఆయన్ని మంచిగా పాపులర్ చేసి ఆయన వ్యక్తిత్వాన్ని మాకు పరిచయం చేశారు. అందుకే 200 చెప్పాను సిస్టర్ నేను. నిజమే. ఇప్పుడు ఆయన గురించి మేము ఎటువంటి డిబేట్లు కానీ ఆయన గురించి ఏం బాధపడ్డాం. ఒకవేళ అటువంటి జీలు కలిగిన మనిషిని మంచి రాకింగ్ పర్సన్ ఆయన, ఆ పర్సన్ కొన ప్రాణంతో కానీ బయట బ్రతికుండుంటే ఇన్ని ట్రోల్స్ చేశారు కదా, ఇలా చిటికల మీద లేపేసేవాడేమో మాటలతోనే. ఆయన జరిగిన డిబేట్లలో ఆయన క్వశ్చన్లకు ఆన్సర్ ఇవ్వలేక పెద్ద వాళ్ళు సైలెంట్గా అయిపోయారు. ఆ వీడియోస్ ఎందుకు ఎడిట్ చేసి కట్ చేస్తున్నారండి మరి? సో ఏ ప్రసంగంలోనూ సిస్టర్ ఆయన ఫేస్ ఎప్పుడు ఇలానే ఉంటుంది.
ఆయన క్రిస్టియన్కి ఒకేలాగే చెప్తాడు, ముస్లింకి ఒకేలాగే చెప్తాడు, హిందువుకి ఒకేలాగే చెప్తాడు. సో న్యాయవంతుడైన దేవుడు ఖచ్చితంగా న్యాయమును తీరుస్తాడు. లాజర్ ఏ విధంగా ఇక్కడ ఆకలి దప్పులతో చచ్చిపోయాడు, ఆ ధనవంతుడు సేమ్ సిచ్యువేషన్ పైన జరిగింది. ఎవరి రొమ్మున లాజర్ ఆనుకొని ఉన్నాడు? అబ్రహాము రొమ్మున. సో అప్పుడు దాహమని ఎవరిని అడిగారు? లాజర్ని ఎవరు అడిగారు? ధనవంతుడు అడిగారు. సో ఖచ్చితంగా న్యాయవంతుడైన మన దేవుడు ఖచ్చితంగా న్యాయం తీరుస్తాడు సిస్టర్. అది మాత్రం వాస్తవం. మన బైబిల్లో ఎన్నో సత్యాలు ఉన్నాయి. అన్యాయపు తీర్పు పొందింది మన కోసం ఆయన పొందాడు. అలా అని చెప్పి ప్రతి ఒక్కరిని అన్యాయపు తీర్పు తీరుస్తుంటే ఆయన ఓర్చుకునే దేవుడు కాదు. ఖచ్చితంగా మన న్యాయవంతుడైన యేసయ్య ఖచ్చితంగా న్యాయం తీర్చే దేవుడు సిస్టర్. సో ప్రవీణ్ అన్న విషయంలో కూడా ఖచ్చితంగా ఆ మేఘాల మీద కలుసుకున్నప్పుడు లేపబడిన తర్వాత అందరం ఆయన రాకడలో ప్రవీణ్ అన్న గురించి అంటే ఒక తీర్పు ఉంటుంది. ఎవరెవరైతే అన్న గురించి అంటే అలాంటి అన్నొకరనే మేము చెప్పటం లేదండి, అన్నలాగా ఎంతో మంది హతసాక్షులు అయ్యారు. వారందరి గురించి ఎంతో మంది అన్యాయంగా తీర్పు పొంది వాళ్ళని చంపారు, నిందలేసి చంపారు. సో అలాంటి వాళ్ళకి దేవుడు వార్నింగ్ ఎవరో ద్వారా ఎట్లా ఇవ్వరు, డైరెక్ట్గా ఇస్తాడు. అదొక శాశ్వతమైన తీర్పులో. అది సిస్టర్ చాలా చక్కనైన విషయాలు చెప్పారు సిస్టర్. నిజంగా న్యాయము జరిగించేవాడు ఆయనే, దేవుడే. మనుషుల దృష్టిలో వారి వారి అభిప్రాయాలలో, సో వారి వారి గొప్పతనంలో, వారి ఆలోచనలో అన్యాయపు వాళ్ళకి న్యాయం తీర్పొచ్చేమో. అయితే దేవుడు హృదయాన్ని చూసే దేవుడు కాబట్టి న్యాయమే తీరుస్తారు. ఇలాంటి వాళ్ళు ఎంతో మంది సో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఎంతో మంది చిన్న విశ్వాసిగా ఉంటూ గొప్ప గొప్ప దైవ సేవకుల ద్వారానో సమాజంలో అధికారుల ద్వారానో మీరు చిన్నవారని సో మిమ్మల్ని ఎంతగానో గాయపరిచి మిమ్మల్ని అన్యాయం చేసిండొచ్చు. మీరు ఈ వీడియో చూస్తూ ఉంటుంటారు. సో మీకు ఇలాగే అన్యాయం జరిగిండొచ్చు. భయపడకండి, దేవుడు న్యాయం తీర్చే దేవుడు అంటున్నాడు. సో దేవుడు ఖచ్చితంగా సో మనం అనుకుంటాం ఇంకా అయిపోయిందిలే, వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు ఏమన్నా చేసుకుంటారు, వాళ్ళకి అది ఉంది, డబ్బు ఉంది, అధికారం ఉంది, సో మనదంటూ ఇంకేం జరగదు అని మీరు మీ నమ్మకాన్ని కోల్పోకండి. దేవుడు ఖచ్చితంగా చెప్తున్నా, భయపడకుము, నేను నీకు సహాయం చేస్తాను, న్యాయం తీరుస్తాను. ఖచ్చితంగా అక్కగారు చెప్పిన కొన్ని మాటలు ఎంతగానో అద్భుతంగా, కొన్ని మాటలు ఆదరింపు మాటలు చెప్పింటున్నారు. ఖచ్చితంగా దేవుడు న్యాయం తీరుస్తారు. మీరెప్పుడు మీ యొక్క హోప్స్, మీ నమ్మకాన్ని కోల్పోకుండా ధైర్యంగా ఉండండి. ఇప్పటికి మీ నమ్మకం కోల్పోయి ఉన్నారేమో, మళ్ళా దేవుని సన్నిధానంలో వచ్చి దేవుడు ఖచ్చితంగా నాకు న్యాయం తీరుస్తాడు అనే నమ్మకంతో మీరు ముందు సాగండి. దేవుడు ఆ న్యాయాన్ని తీర్చే గొప్ప దేవుడు అంటున్నాడు. థ్యాంక్ యూ సిస్టర్, చాలా మంచి మాటలు మీరు చెప్పారు. దేవుడు న్యాయవంతుడని. సో అవును, మన దేవుడు న్యాయవంతుడు. ఈ చక్కని మాటలు చెప్పినందుకు సో మీకు మన జీసస్ లవ్స్ ప్రేయర్ మినిస్ట్రీస్ పరిచయ తరపున వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్.